హాయ్ ఫ్రెండ్స్, ఇదేందని చూసినారా? ఇడ్లీ పిండి దోశ అండి. మా బాబుకి ప్లెయిన్గా అంటే ఏ పిండి కలపకూడదు. ఇడ్లీ పిండి దోశ పిండి ఏమైనా మిగిలిందని కలిపినా అలా ఇష్టం ఉండదు. ఏ పిండి నా పిండిగానే ఆయనకి దోశ పోసేయాలి, అబ్బాయి గారికి, చిన్న అబ్బాయి. ఇది అక్కకి తమ్ముడికండి. ఇది కొబ్బరి కారం అంటే వాడికి ఇష్టం. ఇంకే చట్నీ కన్నా ఏదన్నా ఉంటే కొబ్బరి కారం. వాళ్ళ అక్క కొంచెం కారం సాస్ అంటే ఇష్టం అండి. బాబు తింటాడు, కన్నయ్య తింటాడు, కానీ ఎక్కువ కొబ్బరి కారం అంటే ఇష్టపడతాడు. అది కారం కూడా ఎక్కువ కొబ్బరి పొడి ఉండాలి. ఇలా 2 భాగాలు ఎందుకు చేశానంటే వాళ్ళ గొడవ పడకూడదని ఎక్కువ శాతం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇలానే పెడుతుంటానండి నేను. మరి మీరు కూడా అలానే చేస్తుంటారా? ఇద్దరు కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళు అడుచుకుంటారండి. మళ్ళీ నేనేమన్నా ఆడుకోవద్దు, గేమ్స్ పక్కన పెట్టండి అని నేనేమైనా పని చెప్పినా, చదవమన్నా అప్పుడు ఇద్దరు ఒకటైపోతారండి. వాళ్ళే అరుచుకుంటారు, వాళ్ళే తిరిగి ఆడుకుంటారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలియదండి. దానికి నాకు ఎంతో ఇబ్బంది అయిపోతుంది. మరి మీకు కూడా అలానే ఉంటుందా? మా బాబు మామూలుగా ఇప్పుడు పళ్ళు కొంచెం ఊడొస్తా, అమ్మాయికి కూడా పళ్ళు కొంచెం ఏజ్ 10 ఇయర్స్, 10 లోపు కదండి, 10 ఇయర్స్ దాటింది పాపకి. అయితే తను ఇప్పుడు ఏమి వెజిటేబుల్స్ ఏమి వేసినా నవలటానికి అట్లా ఇబ్బందిగా ఉంటుందండి. అందుకని నేను మామూలుగా ఏమన్నా వేద్దామంటే వెజిటేబుల్స్ అసలు వద్దు, ప్లెయిన్గా కావాలని ఇద్దరు అడిగారండి. క్యారెట్ ఉంది తురిమేద్దామంటే, అంటే వాళ్ళకి ఏంటంటే రాగి దోశలో ఓకే, కానీ ఇలానే ఇష్టపడుతున్నారు. ఇంక సరేనని వాళ్ళ ఇష్టం కోసం నేను ఇలానే చేస్తానండి. వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ అండి మా పిల్లలు. ఎంత అంటే అసలు మరీ కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట, అట్లా అంత తక్కువ తింటారు. దానివల్ల ఏంటంటే నేనేదో కలిపేదన్నా బలమని చేసినా వాళ్ళు ఇష్టపడకుండా తినని దానికి ఎందుకు నేను అని చెప్పి వాళ్ళు తినేది కొంచెమైనా తిని ఇంకా వేరే ఏదన్నా రూపంలో ఇవ్వాలని ఏదైనా వెజిటేబుల్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ చూస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.